జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. మంగళగిరి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు కారణాల నేపథ్యంలో మృతి చెందిన కార్యకర్తల బాధిత కుటుంబాలకు చెక్లు పంపిణీ చేశారు. సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ నెల 18 నుంచి 10 రోజుల పాటు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతుందని, కార్యక్రమంలో ప్రతి కార్యకర్త విధిగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటగా చెందిన పల్లి రామలక్ష్మి గారు, ఉమ్మడి విశాఖ పల్లి రామలక్ష్మి గారికి చెక్కు అందజేస్తున్నారు నాగబాబు గారు. వారి కుటుంబ సభ్యులు చెక్కు అందుకున్నారు. చెందిన కెల్లా శ్రీను గారు కూడా ప్రాణాలు మెంబర్స్ అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే ఒక చాలామంది ఏంటంటే ఎరా రాజకీయాల్లో తిరిగి పాడైపోయాడు, ఎందుకు కాకుండా అయిపోయాడు అని చాలామంది అనిపించుకుంటుంటారు, యూత్ కానీ లేకపోతే చాలామంది నాయకులు కానీ. కానీ ఇవాళ జనసేనలో చేరితే, జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ముందు మా కుటుంబ సభ్యులకు ఒక భద్రత ఉంటుంది, మాకు జీవితానికి ఒక భరోసా ఉంటుందని నమ్మకం కలగజేసింది. కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనంత వరకు మీరు సపోర్ట్ చేయండి. నేను కూడా మన చక్రవర్తి గారిన కానీ హరిప్రసాద్ గారిని చెప్పండి, నేను కూడా కొంత ఎవరన్నా నిజంగా కట్టుకోలేని కార్యకర్తలు ఉంటే వాళ్ళకి కట్టండి. ఐ విల్ సపోర్ట్ సార్. ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను కొంతమందికి చేస్తాను. నిజంగా ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మానవత్వం, త్యాగనిరతి, గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన రైతులకి వెన్నుదన్నుగా నిలబడి 3000 మంది రైతులకు నిలబడ్డారు. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ఎవరిదాకో ఎందుకు 2010లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు, వీళ్ళిద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది. సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం, వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను. నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి పదవికాంక్ష లేదు. ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో, అయితే నువ్వు చాలా గొప్పవాడి అవటానికి ట్రై చేయండి, ఎవరైనా సరే తప్పులేదు, అది చాలా గ్రేట్. కానీ నాకు అంత కెపాసిటీ లేదు, నేను గొప్పవాడిని అవటానికి చేసే అంత దమ్ము నాకు లేదు. కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు, సపోర్ట్గా నిలబడు. నేను అది చేయగలిగాను. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనంత వరకు చేస్తాను. నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను. కానీ నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం, అలాగే మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం, ఒక గొప్ప మానవతావాది, మంచితనం, వ్యక్తిత్వం, త్యాగనిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం, దానికి నిజంగా మన అదృష్టం. సో వచ్చి నెల అంటే ఇది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్, సారీ టు సే దిస్, వచ్చి 30-40 డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. అర్జెంటుగా ఏమి చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసే వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. మనం 6 నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు, వాళ్ళు కనీసం 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద. పర్వాలేదు, మీరు పడండి, మిమ్మల్ని మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో
లేకపోతే మీరు చేసిన ఏదో పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటం జరుగుతుంది.